రాజ్యాంగం అమలులోనికి వచ్చేసరికి రాజ్యాంగము అమలులోనికి వచ్చేసరికి అంటే 1950 జనవరి 26 నాటికి మన భారత రాజ్యాంగంలో 8 షెడ్యూళ్ళు 22 భాగాలు 395 ప్రకరణలు 395 ప్రకరణలు ఉండేవి. రాజ్యాంగం అమల్లోనికి వచ్చేసరికి మన భారత రాజ్యాంగంలో 8 షెడ్యూళ్ళు 22 భాగాలు 395 ప్రకరణలు ఉండేవి. ప్రస్తుతము 12 షెడ్యూళ్ళు కలవు. 25 భాగాలు ఇప్పుడు 470కి పైన ప్రకరణలు కలవు. ప్రకరణలు కూడా కలవు అనమాట. 12 షెడ్యూళ్ళు 25 భాగాలు అంటే 3 భాగాలు పెరిగినాయి. ఒక భాగం తొలగించబడినది, 3 భాగాలు పెరిగినాయి. ప్రకరణలు కొన్ని తొలగించిన ప్రకరణలు కాక మిగిలినటువంటి ప్రకరణలు టోటల్గా ఇప్పుడు 478కి పైగా ప్రకరణలు కలవు. 12 షెడ్యూళ్ళు అంటే ఇంకా 9వ షెడ్యూల్ ఏం చేసినారంటే 9వ షెడ్యూల్ వచ్చేసి భూ సంస్కరణల చట్టాలను న్యాయ సమీక్షా పరిధి నుండి మినహాయింపుకు సంబంధించినటువంటిదే 9వ షెడ్యూల్ని చేర్చినారు. 10వ షెడ్యూల్ వచ్చేసి 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం. ఈ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని దీనికి సంబంధించినటువంటిది 10వ షెడ్యూలు పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం. రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో చేయబడింది. ఇది 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా. 11వ షెడ్యూల్ వచ్చేసి 11వ షెడ్యూల్ వచ్చేసి ఇది గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించింది. స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ సంస్థలు అంటే గ్రామీణ స్థానిక సంస్థలు. దీనికి ఇది 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 73వ రాజ్యాంగ సవరణ 1992లో పివి నరసింహారావు కాలంలో ఇది చేయడం జరిగింది. 73వ రాజ్యాంగ సవరణ స్థానిక సంస్థలకు, గ్రామీణ స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించి 11వ షెడ్యూల్ను చేర్చడం జరిగింది. ఈ 11వ షెడ్యూల్ ప్రకారము రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు 29 అంశాలపైన అధికారాలు బదిలీ చేయవలసి ఉంటుంది. ఇది 73వ రాజ్యాంగ సవరణ చట్టం. దీని గురించి కూడా వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో, వెంకటేశ్వర పాలిట అకాడమీ యూట్యూబ్లో. 12వ షెడ్యూల్ ఈ 12వ షెడ్యూల్ దేనికి సంబంధించిందంటే పట్టణ నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీస్, పట్టణ నగరపాలక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించి రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించి
రాజ్యాంగ ఈ 12వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. ఇదేది 74వ రాజ్యాంగ సవరణ చట్టం. 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 పివి నరసింహారావు ప్రభుత్వ కాలంలో. ఈ 12వ షెడ్యూల్ ప్రకారము రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చేసి వీటికి 18 అంశాలపైన అధికారాలను బదిలీ చేయవలసి ఉంటుంది. 18 అంశాలపైన అధికారాలను బదిలీ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా షెడ్యూళ్లను చేర్చడం 9వ షెడ్యూల్, 10వ షెడ్యూల్, 11వ షెడ్యూల్, 12వ షెడ్యూల్. ఇట్లా కొత్తగా రాజ్యాంగం అమల్లోనికి వచ్చేసరికి 8 షెడ్యూల్ ఉన్నాయి. 8 + 4 వచ్చేసి 12 షెడ్యూళ్ళు. రాజ్యాంగం అమల్లోనికి వచ్చేసరికి భాగాలు వచ్చేసి 22 భాగాలు ఉన్నవి. ప్రస్తుతము 25 భాగాలు కలవు. 25 భాగాలు. 1956లో 7వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగం నుంచి 7వ భాగాన్ని తొలగించారు. 7వ భాగాన్ని తొలగించారు. కాబట్టి 22లో ఒకటి పోతే 21 భాగం ఉంటుంది. 21 భాగాలు ఉంటాయి. తర్వాత 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం. 42వ రాజ్యాంగ సవరణ చట్టం. అప్పుడు ప్రభుత్వం వచ్చేసి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. 10 ప్రాథమిక విధులు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. దానికి ఏం చేసినారంటే కొత్తగా ఒక భాగాన్ని చేర్చినారు. అదే భాగం వచ్చేసి 4A భాగము. అప్పుడు ఒక ప్రకరణ కూడా వచ్చింది. అది వచ్చేసి ప్రకరణ 51A. ప్రకరణ 51Aను చేర్చినారు. ప్రకరణ 4A భాగంలో ప్రకరణ 51Aలో 10 ప్రాథమిక విధులను చేర్చడం జరిగింది. 10 ప్రాథమిక విధులను చేర్చడం జరిగింది. ఏ కమిటీ సిఫార్సులు అంటే సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ. సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సులను అనుసరించి ప్రాథమిక విధులను మన రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, 21 భాగాలకు 21 + 1 వచ్చేసి 22 భాగాలు అయినాయి. మళ్ళీ 21 + 1 22 భాగాలు. అంటే 42వ రాజ్యాంగ సవరణ చాలా ఇంపార్టెంట్ ఇది అనమాట. ఈ 42వ రాజ్యాంగ సవరణ ద్వారానే ప్రవేశికకు 3 కొత్త పదాలను చేర్చారు. గత వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సామ్యవాద, లౌకిక, సమగ్రత అనేటువంటి పదాలను కూడా చేర్చినారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికకు 3 కొత్త పదాలు. అవి ఏంటంటే సామ్యవాద, లౌకిక, సమగ్రత. సామ్యవాద, లౌకిక, సమగ్రత అనేటువంటి 3 కొత్త పదాలను కూడా చేర్చడం జరిగింది. ఎప్పుడు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ప్రవేశికకు మొట్టమొదటిసారిగా ఇంతవరకు ఒకే ఒక్కసారి సవరణ జరిగింది.
ఒకే ఒక్కసారి సవరణ జరిగింది. అది 1976లో జరిగినటువంటి సవరణ. ఆ సవరణ ప్రకారమే 42 ఇది ప్రవేశికకు 3 కొత్త పదాలను చేర్చినారు. ఆ 3 కొత్త పదాలు సామ్యవాద, లౌకిక, సమగ్రత అనేటువంటి 3 కొత్త పదాలను చేర్చడం జరిగింది. సామ్యవాద, లౌకిక, సమగ్రత అనేటువంటి కొత్త పదాలను చేర్చడం జరిగింది. ఈ విధంగా ఒక భాగం యాడ్ అయింది. 22 భాగాలు వచ్చినాయి. 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం కాలంలో సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సులను అనుసరించి భారత రాజ్యాంగంలో 10 ప్రాథమిక విధులను చేర్చారు. అవి ఎక్కడంటే ఎన్నో భాగం అంటే 4A భాగంలో చేర్చినారు. దానికి సంబంధించినటువంటి ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి ప్రకరణ 51A 10 ప్రాథమిక విధులు. ఏ కమిటీ సిఫార్సుల ప్రకారం అంటే సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల ప్రకారము 10 ప్రాథమిక విధులను చేర్చడం జరిగింది. ఓకే, అది ఒక భాగం అయిపోయిందా. నెక్స్ట్ 9A భాగం 9A 9A భాగం 9A భాగం ఎప్పుడు చేర్చబడింది? 1992లో పివి నరసింహారావు ప్రభుత్వ కాలంలో ఈ పివి నరసింహారావు ప్రభుత్వ కాలంలో పట్టణ నగరపాలక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించినారు. ఈ రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించి 12వ షెడ్యూల్ను చేర్చి 12వ షెడ్యూల్లో చేర్చినారు. 12వ షెడ్యూల్ అప్పుడు ఒక కొత్త విభాగాన్ని చేర్చినారు. అవి కొత్త భాగమే 9A భాగము. 9A ఏంటంటే పట్టణ నగరపాలక సంస్థలకు సంబంధించింది. పట్టణ నగరపాలక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించడం కోసం ఉద్దేశించినటువంటి భాగమే 9A భాగము. పట్టణ నగరపాలక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించి ఎన్నో షెడ్యూల్లో చేర్చారంటే 12వ షెడ్యూలు భాగం వచ్చేసి 9A భాగం. 9A భాగం దేనికి సంబంధించిందంటే పట్టణ నగరపాలక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించడానికి సంబంధించినటువంటిదే 9A భాగం. 9A భాగం అప్పుడు ఇంకొక భాగం యాడ్ అయింది, 12వ షెడ్యూలు. 9A భాగము 12వ షెడ్యూలు. దీని ప్రకారము మనకు స్థానిక సంస్థలకు, పట్టణ నగరపాలక సంస్థలకు 18 అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను బదిలీ చేస్తాయి. అందులో 11 అంశాలు వచ్చేసి ఖచ్చితంగా నెరవేర్చవలసినటువంటివి. మిగిలినటువంటి 7 అంశాలు ఐచ్ఛికానికి సంబంధించినటువంటివి. మిగిలిన 7 అంశాలు ఐచ్ఛికము. ఇప్పుడు ఇంకొక భాగం యాడ్ అయింది, 9A భాగం. 9A భాగం. ఈ 9A భాగము యాడ్ కావడం వల్ల అప్పుడు 22 + 1 23 భాగాలు వచ్చినాయి. 23 భాగాలు. 23. నెక్స్ట్ అంటే ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసిన భాగాలు 4A 9A భాగాలు. 4A భాగము 9A భాగము. నెక్స్ట్ 9B 9B సహకార సంస్థలు. సహకార సంస్థలు మన్మోహన్ సింగ్ ప్రభుత్వ కాలం. మన్మోహన్ సింగ్ ప్రభుత్వ కాలంలో 2011లో 97వ రాజ్యాంగ సవరణ ద్వారా సహకార సంస్థలకు, సంస్థలతో పాటు సహకార సంస్థలతో పాటు సహకార సంఘాలు, ఈ సహకార సంఘాలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించి
9B భాగాన్ని చేర్చడం జరిగింది. 9B భాగంలో అంటే ఈ ప్రాథమిక హక్కులలో 19(1)(c)లో ఏముందంటే సంఘాలు సంస్థలతో పాటు సహకార సంఘాలు, ఈ సహకార సంఘాలు అనేటువంటి ఈ అంశాన్ని మన్మోహన్ సింగ్ ప్రభుత్వ కాలంలో చేర్చడం జరిగింది. సహకార సంఘాలకు సంబంధించి 9B భాగం దేనికి సంబంధించిందంటే సహకార సంఘాలు. 2011లో 97వ రాజ్యాంగ సవరణ చట్టము. ఎవరు అప్పుడు ప్రధానమంత్రి అంటే మన్మోహన్ సింగ్ ప్రభుత్వ కాలంలో. దీనికి మళ్ళీ ఇంకొక ఆదేశిక సూత్రం. అప్పుడు 9B భాగం వల్ల ఇప్పుడు ఆ రాజ్యాంగ సవరణ వల్ల ఒక ప్రాథమిక హక్కు, ఇది ప్రాథమిక హక్కు, ఈ ప్రాథమిక హక్కును కూడా ఒకటి చేర్చడం జరిగింది. 9(1)(c)లో ప్రాథమిక హక్కు. తర్వాత 43B ఆదేశిక సూత్రాలలో కూడా ఆదేశిక సూత్రాలలో ఒక కొత్త సూత్రం 43 ప్రకరణ 43B ప్రకరణ 43B ప్రకరణ 43A పరిశ్రమల నిర్వహణ యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించడం. అంటే ప్రకరణ 43A పరిశ్రమల నిర్వహణ యాజమాన్యంలో, పరిశ్రమల నిర్వహణ యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించడం, కార్మికులకు భాగస్వామ్యం కల్పించడానికి సంబంధించింది ప్రకరణ 43A. ఇది చేర్చినది కూడా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా, 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలోనే చేర్చడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇప్పుడు ప్రకరణ 43B అనేది సంఘాలు, సహకార సంఘాలు, సహకార సంఘాలు అనేటువంటి ఒక కొత్త కొత్త ప్రకరణను చేర్చడం జరిగింది. అంటే ప్రభుత్వాలు అనుకూలతను బట్టి ఏం చేయాలి, సహకార సంఘాలను ఏర్పాటు చేయడం కోసం భారతదేశంలో కృషి చేయవలసి ఉంటుంది అనేటువంటిది ఒకటి. 9B భాగం 9B భాగం చేర్చడం వలన 23+1 వచ్చేసి 24 భాగాలు అయినాయి. లాస్ట్ భాగం 24+1 వచ్చేసి 14A భాగం, 14A భాగం. ఇది వచ్చేసి పరిపాలనా ట్రిబ్యునల్, పరిపాలనా ట్రిబ్యునల్ 14A భాగం. ఈ విధంగా ప్రస్తుతము వచ్చేసి మన భారత రాజ్యాంగంలో 25 భాగాలు కలవు. 25 భాగాలు. రాజ్యాంగం అమల్లోనికి వచ్చేసరికి 22 భాగాలు ఉన్నవి. ప్రస్తుతం వచ్చేసి 25 భాగాలు కలవు. 25 కలవు. ఓకే.